ఈ భూమిపై దేవుడు రాయిలో కాదు పర్వతంగా ఉన్న ఏకైక స్థలం ఏంటో మీకు తెలుసా? ఇక్కడ లింగం కన్నా గొప్పది ఒక కొండ. ఇక్కడ పూజ కన్నా గొప్పది నడక. ఇది కేవలం గుడి కాదు, జీవంతమైన శివుడు ఉన్న స్థలం. అదే మన అరుణాచలం. ఈ వీడియో చివరి వరకు చూస్తే అరుణాచలం ఎందుకు అంత పవిత్రమో, శివుడు ఎందుకు ఇక్కడ రూపం లేకుండా దర్శనమిస్తాడు, ఎందుకు ఒక్క ప్రదక్షిణ జీవితం మార్చేస్తుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య నేనే గొప్ప అన్న అహంకారం మొదలైంది. ఆ అహంకారాన్ని చెరిపివేయడానికి శివుడు మాటలతో కాదు, అగ్నితో వచ్చాడు. ఆకాశం నుంచి భూమి వరకు అంతులేని అగ్నిస్తంభంగా వెలిగిపోయాడు. విష్ణువు నేను అడుగు కనుక్కుంటాను అని వారాహ అవతారంలో భూమిలోకి దిగాడు. బ్రహ్ముడేమో నేను చివరి చూడగలను అని ఆకాశానికి ఎగిరాడు. కాలం గడిచింది, యుగాలు మారాయి, కానీ ఆ అగ్నిస్తంభానికి ఆరంభము లేదు, అంతము కూడా లేదు. అప్పుడే వాళ్ళకు అర్థమైంది శివుడు అనంతుడు అని. కాలక్రమంలో ఆ అగ్నిస్తంభం అరుణాచల పర్వతంగా మారింది. అందుకే ఇక్కడ శివుడిని లింగంగా మాత్రమే కాదు, కొండగా పూజిస్తారు. ఇక్కడ శివుడు మాట్లాడడు, కదలడు, కానీ అనుభూతిని ఇస్తాడు. అరుణాచలంలో ఒక ప్రదక్షిణ అంటే సాధారణ నడక మాత్రమే కాదు. నమ్మకం ఏంటంటే ఈ కొండ చుట్టూ ఒకసారి నడిస్తే మనలోని అహంకారం కరిగిపోతుంది, మన పాపాలు కాలిపోతాయి, మన మనసు తేలికవుతుందని అంటారు. అందుకే రాజులు, సన్యాసులు, సామాన్యులు అందరూ ఒకేలా చెప్పులు లేకుండా నిశ్శబ్దంగా నడుస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ కొండపై వెలిగే ఆ మహాదీపం, అది ఒక దీపం మాత్రమే కాదు, అది ఆ అగ్నిస్తంభానికి గుర్తు. ఆ రోజు లక్షల మంది భక్తులు ఒక వెలుగును చూసి ఒక్క శివుడిని అనుభూతి చెందుతారు. అరుణాచలం ఎందుకు ఇంత ప్రత్యేకమైంది అంటే ఇక్కడ శివుడు వరాలు ఇవ్వడు, సంపద ఇవ్వడు, నిన్ను నువ్వు తెలుసుకునే శక్తిని మాత్రమే ఇస్తాడు. అందుకే అంటారు అరుణాచలం పిలిచినప్పుడు మాత్రమే మనిషి అక్కడికి వెళ్తాడు అని. అరుణాచలం అంటే ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఒక టూరిస్ట్ ప్లేసు కాదు, మన అహంకారాన్ని కాల్చే ఒక అగ్ని, మన మనసును నిశ్శబ్దం చేసే శివుడు. మీరు ఇప్పటి వరకు అరుణాచలం వెళ్ళకపోయినా ఒకరోజు తప్పకుండా శివుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఈ కథ మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి.